రాత్రికాల ప్రార్థన. సజీవుడవు, సర్వోన్నతుడవు, సకల సృష్టికి కారణభూతుడవు నాయన, మీ యొక్క దివ్యమైన బహుబలమైన నామాన్ని బట్టి ప్రభువా స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, ఉదయకాలం నుంచి కూడా ఈ రాత్రి సమయం వరకు ప్రతి నిమిషము ప్రతి సెకను కూడా తండ్రి మమ్మల్ని విడువక ప్రేమించి కాపాడిన దేవుడవు నీవు మాత్రమే నాయన. అవునయ్యా, ఈ రోజున మా ప్రయాణాలను అయా మమ్మల్ని దీవించారు, మా పనులను ఆశీర్వదించారు. ఏ అపాయము, ఏ సమస్య, ఎటువంటి బలహీనత, ఎటువంటి నిందలు, ఎటువంటి అవమానాలు, ఎటువంటి తండ్రి నిరాశకరమైన పరిస్థితులు మాకు ఎదురవ్వకుండా మమ్మల్ని ప్రోత్సహించినందుకు, అయా మాకు తోడై ఉండి నడిపించినందుకు వందనాలు తండ్రి. అయా మా అందరికీ సమృద్ధిని దయచేసినందుకు, బలపరిచినందుకు, స్థిరపరిచినందుకు వందనాలు. మరొకసారి కుటుంబముతో చేరి ఈ రాత్రి కాల సమయంలో మీకు ప్రార్థించుకునే ఈ విలువైన అవకాశం మాకు దయచేసినందుకు కూడా మీకే కోట్ల స్తుతులు నాయన. స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. 2 సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం 29వ వచనము, యెహోవా నీవు నాకు దీపమై ఉన్నావు, యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును అని భక్తుడు తండ్రి కీర్తిస్తూ మొరబెడుతూ ఉన్న రీతిగా నాయన, అవును తండ్రి, మేము కూడా ప్రార్థిస్తున్నామయ్యా. ఈ రోజున మా చీకటి వంటి జీవితంలో వెలుగును నింపే దేవుడవు నీవు మాత్రమే తండ్రి. అయా, ఎంతోమంది బిడ్డలు చీకటి వంటి సమస్యలతో దుఃఖిస్తున్నారు. అయా, వారు ఎటు వెళ్ళాలో, ఏమి చేయాలో, ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలో, ఏ విధంగా ముందుకు సాగాలో అర్థము కానటువంటి పరిస్థితుల్లో ప్రభువా బిడ్డలు జీవిస్తుండగా వారి జీవితాల్లో తండ్రి వెలుగును దయచేయండి. వారి చీకటి బ్రతుకులను ప్రభువా వెలుగుమయంగా చేయండి. అయా, మీ సహాయము చేత ప్రతి బిడ్డ జీవితాన్ని వెలిగించమని, అయా వారికి దీపముగా ఉండి, అయా ఏది మంచో ఏది చెడో వారికి తెలియపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఈ యొక్క రాత్రికాల సమయంలో నాయన, ఎవరైతే బిడ్డలు ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వారందరిని బట్టి కూడా పేరు పేరున అడుగుతూ పేరు పేరున ప్రార్థిస్తున్నాము దేవా. అయ్యా, ప్రతి బిడ్డకు ఈరోజు మీరు తోడై ఉన్న రీతిగా ఈ రాత్రి కాలము కూడా తోడై ఉండమని, వారందరికీ క్షేమాన్ని దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. ఈ పునరుత్థాన దినంలో తండ్రి బిడ్డలకు రక్షణగా ఉన్నందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. థ్యాంక్ యూ లార్డ్. అయ్యా, ఎవరైతే బిడ్డలు నాయన అనారోగ్య సమస్యల చేత అయా మీకు మొరబెడుతున్నారో, వారికి ఉన్నటువంటి వ్యాధుల నుంచి, వారికి ఉన్నటువంటి బలహీనతల నుంచి విడుదల పొందుకోవాలని తండ్రి మీ పాద సన్నిధిని చేరి రోదిస్తూ దుఃఖిస్తూ ప్రార్థిస్తూ ఉన్నారో సహాయము దయచేయండి. ప్రతి లివర్, ప్రతి హార్ట్, ప్రతి ప్యాంక్రియాసిస్, ప్రతి ఒక్క కిడ్నీ సమస్య నుంచి విడుదల దయచేయండి. అయా, మైగ్రేన్ తలనొప్పుల నుంచి, మోకాల నొప్పుల నుంచి విడుదల అనుగ్రహించండి తండ్రి. ప్రతి విధమైన బ్లడ్ ఇన్ఫెక్షన్స్ నుంచి విడుదల దయచేయండి. అయా, ప్రతి ఒక్క అయా దీర్ఘకాలిక రోగాల నుంచి కూడా విడుదల దయచేయండి తండ్రి. అయా, భయంకరమైన తగ్గనటువంటి ప్రతి డిసీజ్ని యేసునామములో కొట్టివేయండి ప్రభువా. అయా, ప్రతి అపవాది దురాత్మ శక్తులు తండ్రి వాటిని లయపరచండి. అయా, రిపోర్ట్స్ అన్నీ నార్మల్గా ఉన్నప్పటికీ బలహీనతలతో బిడ్డలు ఉంటున్నారు. ప్రతి దురాత్మ శక్తిని లయపరచండి, యేసునామములో గద్దించండి ప్రభువా. ఎస్ లార్డ్, అదేవిధంగా అయా ఆర్థిక పరంగా కూడా బిడ్డలను తండ్రి సమృద్ధిలోనికి తీసుకొని రాండి ప్రభువా. మోసపోయిన వ్యక్తులుగా బిడ్డలు ఉన్నారేమో, అయా వారు మోసం నుంచి విడుదల పొందుకునేలాగా కృప దయచేయండి. అప్పుల నుంచి విడుదల దయచేయండి. అయా, వారి ఉద్యోగాలను, వారి వ్యాపారాలను, వారి పరిచర్యలను అన్నిటినీ బహుగా ఆశీర్వదించండి ప్రభువా. ప్రార్థిస్తున్నాం నాయన. కుటుంబపరమైన విభేదాలు, గొడవలు, సమస్యల వలన తండ్రి అశాంతి జీవితం ఈ రాత్రి కాలంలో వారు జీవిస్తూ ఉండగా వారి జీవితాల్లో నెమ్మదిని దయచేయండి ప్రభువా. ప్రేమలతో, అనురాగాలతో తండ్రి జీవించే కృప దయచేయండి. యవన బిడ్డలందరూ కూడా తండ్రి మారు మనసు పొందుకొని చెడు వ్యసనాల నుంచి, చెడు అలవాట్ల నుంచి, అడిక్షన్స్ నుంచి విడుదల పొందుకునేలాగా కృప దయచేయండి. అదేవిధంగా చిన్న బిడ్డలకు, యవన బిడ్డలకు, వృద్ధులకు మీరు తోడై ఉండమని అడుగుతున్నాం తండ్రి. అయా, ప్రార్థిస్తున్నాము. ఎవరైతే బిడ్డలు గృహాల కోసం ప్రార్థిస్తున్నారో, ఉద్యోగాల కోసం ప్రార్థిస్తున్నారో, అయ్యా వారందరికీ వారిని దయచేయండి ప్రభువా. సంతానము లేక బాధపడుతున్న
ప్రతి కుటుంబాన్ని దర్శించండి. నీ సంతానం వారిని తండ్రి వృద్ధి చెందించునన్న వాగ్దానం వీరి జీవితంలో కూడా నెరవేర్చండి ప్రభువా. ఎస్ లార్డ్, అదేవిధంగా ఎంతోమంది బిడ్డలు కోర్టు కేసులను బట్టి దుఃఖిస్తున్నారు నాయన. ఆయా కోర్టు కేసుల నుంచి తండ్రి విడుదల అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. అదేవిధంగా ప్రభువా, ఆయా దేశాల బిడ్డలు వెళ్తూ ఉండంగా నాయన, ఆయా చదువుల నిమిత్తం ఉద్యోగాల నిమిత్తం వెళ్తూ ఉండంగా వారికి సహాయం దయచేయండి. వారి ఇమిగ్రేషన్స్, వారి వీసా ఇంటర్వ్యూస్, వారి పాస్పోర్ట్స్ అన్నిటినీ తండ్రి అయా మీరే తండ్రి అన్నిటి విషయంలో సహాయం అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. అయా వివిధ దేశాల్లో స్థిరపడ్డ ప్రతి బిడ్డకు కూడా మీ రక్షణ, మీ సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అదేవిధంగా నైట్ డ్యూటీలో బిడ్డలు ఉన్నారు, నైట్ ట్రావెల్ చేస్తున్నారయ్యా, వారందరూ కూడా క్షేమంగా సురక్షితంగా ఉండులాగున కృప దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అయా ఈ రాత్రికాల సమయంలో మా భారతదేశాన్ని దీవించండి. దేశ సైనికులను, వారి కుటుంబాలను మీ రక్షణలో భద్రపరచుకోమని అడుగుతున్నాం ప్రభువా. అధికారులకు మీరు తోడై ఉండమని అడుగుతున్నాం తండ్రి. అయా ఈ రాత్రికాల సమయంలో అయా మేమందరము కూడా సేద తీరబోతుండగా మా అందరికీ కంటి నిండా నిద్రను దయచేయండి. నిద్రలేమి, పీడకలల సమస్యలు ఏ బిడ్డకు కూడా లేకుండా సహాయం అనుగ్రహించండి. దొంగల వలన, అపవాది క్రియల వలన, శత్రువుల వలన ఎవరు కూడా ఇబ్బందులు ఎదుర్కొనకుండా, ఏ హాని ఎవ్వరికి జరగకుండా అయా మమ్మల్ని అందరినీ మీ రక్షణలో భద్రపరచుకోమని తండ్రి, మమ్మల్ని మా కుటుంబాన్ని మీ పాద సన్నిధిన పెడుతుండగా మీ చిత్తమైతే మరలా ఉదయకాల సమయాన్ని మీ పాద సన్నిధిలో సజీవులుగా మమ్మల్ని నిలవబెట్టుకొనమని యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.